వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అల్పాయువు నీకు రాసిపెట్టి ఉంది పూర్వపాపాల వల్ల. కానీ ఇప్పుడు నువ్వు పాపం చేయకుండా భగవత్ శరణాగతితో నిరంతర చింతనతో భగవద్ధర్మములు ఆచరించినట్లయితే నీకు అల్పాయువులు పోయి దీర్ఘాయువు వస్తుంది. ఇది ఎంత గ్యారంటీవో, నీకు దీర్ఘాయువు రాసిపెట్టి ఉన్నా నువ్వు అధర్మ మార్గంలోకి వెళితే అల్పాయువుతో పోతావు అనేది కూడా గ్యారంటీ. మరి దీన్ని అటే అప్లై చేయండి. ఇక్కడ లాజికల్గా ఆలోచించండి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు మహానుభావుడు. కథ ఎటు తీసుకువెళ్తున్నాడు. అందుకు ఈ అకాల మరణములు అపమృత్యువులు ఎవరికి వస్తాయి? ఎందుకంటే మేము లోకంలో చూసామండి, ఒక మహానుభావుడికి 20 ఏళ్ళు పూర్ణాయువు, కానీ ఆయన తర్వాత 90 ఏళ్ళు బతికాడు. కొంతమంది 30 ఏళ్ళు గడిపోయిన వాళ్ళు ఉంటారు, వచ్చిన అవతార పురుషులు, వారు వేరే విషయం. ఇతను ఎలా బ్రతికాడు అంటే అతను చేసిన నిరంతర అనుష్ఠానం, నిరంతర సాధన, నిరంతర చింతన. లౌకికమైన విషయాలకు కలతపడేవాడు అర్ధంతరంగా పోతాడు. ఈ లోక విషయాలకి కలతపడకుండా భగవచ్చింతన చేసేవాడు గుండె బలంగా ఉంటుంది, వాడు బ్రతుకుతాడు. అందుకే మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా కలకాలం బ్రతకాలి అంటే వాళ్ళకి ఈ చదువులు నేర్పండి. కానీ రేపు ఎల్కేజీ పరీక్ష అంటే వీళ్ళ పిల్లాడితో మొదలు తల్లికి కూడా టెన్షన్ వచ్చేటువంటి బ్రతుకుతూ ఉంటే వాడు చదువైనా పూర్తిగా చదవగలడే చెప్పండి. ఇక్కడ నిరంతరం మనస్సును ఆందోళన పెట్టి గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశం కల్పిస్తున్న చదువులే ఇప్పుడు చదువుతున్నారు, అవునా లేదా? ఇక్కడ అలాంటిది చిన్న సంఘటనకి ఆత్మహత్య చేసుకునే తరాలు తయారవుతున్నాయి. పెద్ద పెద్ద సంఘటనలు కూడా చలించకుండా ఉండే గుండె నిబ్బరం కావాలి అంటే అధ్యాత్మ విద్య వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. తెలుసుకోండి, దేనివల్ల కాదు. అందుకు అటువంటి ఒక జీవన విధానం మనకు పెద్దలు ఏర్పరిచారు. ఏ జీవన విధానంలో ఒక క్రమశిక్షణ ఉంటుందో, ఏ జీవన విధానంలో ఆశ ఉండదో, ఏ జీవన విధానంలో సంతృప్తి ఉంటుందో ఆ సంతృప్తితో భగవత్ సాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒంటికి 70 ఏళ్ళు వస్తాయి, ఇంకా సంపాదించాలి, పిల్లలకు పెట్టాలి, తమ ఆధ్యాత్మిక సాధన చూడాలి. అయిపోయింది ఆయువు. మనకు గుండె జబ్బు, వాడికి గుండె జబ్బు, ఇంకేంటి చెప్పండి ఇక్కడ. కనుక జీవితాన్ని ఎలా నడిపితే అల్పాయువు కాకుండా పూర్తి దీర్ఘాయువును పొందుతాడో, అల్పాయువు దీర్ఘాయువు అవుతాడో అలాంటి విధానాన్ని కూడా పెద్దవాళ్ళే ఏర్పరిచారు అని చెప్తూ అకాల మృత్యువులు ఎవరికి వస్తాయో చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఈ మాట సరిగ్గా భారతంలో భీష్ముడు వారు చెప్పిన మాట. అయ్యా పూర్ణాయువు అని మీరు చెప్తున్నారు కదా, శతంజీవ అని వేదం చెప్తోంది అనేక చోట్ల. జీవేమ శరదశతం, 100 ఏళ్ళు ఆయువు అని వేదం చెప్తూ ఉంటే ఎవడు బతుకుతున్నాడు 100 ఏళ్ళు? ఎందువల్ల ఉన్న ఆయువు కూడా బ్రతకలేకపోతున్నారు మానవులు. కుక్కలు 14 ఏళ్ళు అంటే 14 బతుకుతున్నాయి, మానవులు 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు బతకలేకపోతున్నారు. ఎందువల్ల అంటే కుక్కలు కొన్ని చచ్చిపోతున్నాయట మనం పెట్టే తిండి తిని. వాటి మానాన అవి తిండి సంపాదించిన జంతువులు మాత్రం వాటికి భగవంతుని నిర్దేశించిన ఆయుతో బతుకుతున్నాయి. మానవుడు పెట్టిన తిండి తినేవి మాత్రం అల్పాయుష్కులకు పోతున్నాయి. ఇది ఎక్కడ అని అడిగితే భీష్ములు వారు గొప్ప మాట చెప్పారండి. ఆచారహీనత వల్ల ఆయువు పోతుంది. తెలుసుకోండి ఇక్కడ. కనుక మన ఆచార సంపద పెంచుకోవట్లేదు, ఆర్జన పెంచుకోవాలని చూస్తున్నాం, అది పెరుగుతుంది, మనం పోతున్నాం. ఇది వచ్చిన విధానం, అవునా కదా? ఆలోచించండి ఇక్కడ. కనుకనే ఎలా ఉంటే అపమృత్యువులు రావు, భీష్ముడు చెప్పిన మాట. ఆచారహీనత వల్ల అపమృత్యువులు వస్తాయని చెప్పాడు మహానుభావుడు. అయితే అదేంటో మనకు అర్థం అవడానికి ఇక్కడ చెప్తున్నాడు. మరణము రాదా దురితము తోడని. నువ్వు చేసిన పాపాల ఫలితంగానే మరణం వస్తుంది. తొడరు నీచులకు అపమరణము రాదా అన్నాడు ఇక్కడ. నీచులకు వస్తుంది అపమరణము. ఎందుకంటే ఎలా పద్ధతులు వలుస్తుందండి. ధరలో పాపపు దంపతులకు పుట్టి, పాపపు దంపతులు అంటే శాస్త్ర పద్ధతుల్ని అతిక్రమించి ప్రవర్తించే దంపతులందరూ పాపపు దంపతులే. వాళ్ళకి పుట్టే సంతానం కూడా వాళ్ళే పుడతారు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. నిరతం అసత్యాన్వితులవు వారికి మరణము రాదా అపమరణము రాదా. అనృతమూని దురమున కరములెత్తి ఒరుల మొత్తి మదమున. అనృతమూని అంటే అబద్ధాలాడుతూ బతుకుతూ గర్వంతో ఒరుల మొత్తి ఇతరుల్ని హింసించే వారికి తప్పకుండా అపమరణం వస్తుంది కదా అని చెప్తూ బుధుల రోసి అఘమున తిరుగులాడు చెలులగూడు నరులకు అపమరణము రాదా. అపమృత్యు ఎవరికి వస్తున్నది? బుధుల రోసి. పండితులన్నా వాళ్ళ మాటలన్నా జుగుప్స కలిగే వారికి అపమరణం వస్తున్నది. అందుకే పెద్దవాళ్ళు చెప్తున్నారంట చాదస్తానులేండి అనే వాళ్ళకి అది అపచారం గనక అపచారం ఫలితమే అపమరణము అని చెప్తూ దుస్సాంగత్యం కలిగిన వారికి అపమరణము రాదా. మరి అపమరణాలు దీర్ఘాయువు ఉన్నవారికి కూడా ఈ దుష్కృత్యాలు చేస్తే వస్తున్నాయి. జీవితాన్ని ఎలా నడిపితే అల్పాయువు కాకుండా పూర్తి దీర్ఘాయువును పొందుతాడో
అల్పాయువు దీర్ఘాయువు అవుతాడో అలాంటి విధానాన్ని కూడా పెద్దవాళ్ళే ఏర్పరిచారు. ప్రతిరోజు కూడా భగవంతుని స్వరూపాన్ని చూడ్డానికి, చూసి ఆనందించడానికి కన్నులు తహతహలాడాలి. అదేవిధంగా దేవదేవుని చరితామృతాన్ని చెవులతో ఆస్వాదించాలి. ఈశ్వరుని నామజాలాన్ని నాల్కతో అనాలి. నిత్యము తల వంచి పరమాత్మ చరణాలను ఆశ్రయించాలి. ఈ 4 చెయ్యకపోతే దుష్టరోగ జరాధులు దొరగుటెట్లు. ఈ 4 చెయ్యకపోతే దుష్టమైన జర, రోగ, ఆది 3 చెప్తున్నాడు ఇక్కడ. జర అంటే ముసలితనం, రోగం అంటే శారీరక జబ్బులు, ఆధులంటే మానసిక రోగాలు. ఈ 3 ఈ పనులు చెయ్యని వాళ్ళకి తొలగవు. అంటే ఇంద్రియాలని భగవత్కైంకర్యానికి వినియోగించినటువంటి వారికి రోగాలు ఉండవు. వినియోగించకపోతే ఉన్న రోగాలు తొలగవు. అది వివరిస్తున్నారు ఇక్కడ. దండధరు శాసనంబులు తరుగుటెట్లు. ఎందుకంటే ఫలానా రోగం రావాలి, ఫలానా అప్పుడు పోవాలనేది కాలశాసనం. కాలం ఫిక్స్ చేసి పెట్టింది. ఆ కాలం కనికరం లేనిదండి. తెలుసుకోండి. ఇక్కడ 100 మంది ఏడుస్తున్నారు, అయినా తీసుకెళ్లాల్సిన తీసుకుపోతాడు ఇక్కడ. ఎందుకంటే ఏడుపులన్నీ గ్యారంటీ కావాలని ఆయనకి తెలుసు. అక్కడ అలాగే తీసుకుపోతాడు. అప్పటికప్పుడు లాక్కుపోతాడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. మరి ఆ దండధరు అంటే కాలుడు. వాడు ఈ ఈశ్వరారాధన చెయ్యని వారి విషయంలో ఎలా కరుగుతాడయ్యా? అందుకు ఈశ్వరుని తన ఇంద్రియాలతో సేవించకపోతే రోగ జర ఆధులు తొలగవు, దండధరుని శాసనాలు వెనుతిరగవు. నిరతమాయువు బొందిలో పరుగుటెట్లు. ఆయుష్ బొందిలో పరుగుటెట్లు. గొప్ప మాట చెప్పాడు. ఈ శరీరంలో ఆయువు ఎలా ఉంటుంది అయ్యా ఈశ్వరారాధన చేయకపోతే? ధరణి అపమృత్యు పూనక తిరుగుటెట్లు. అపమృత్యువు రాసిపెట్టి ఉన్న ఈశ్వరారాధన చేస్తే వెనక్కి తిరుగుతుంది, చేయకపోతే వచ్చి తిరుగుతుంది అన్నాడు ఇక్కడ. మొత్తానికి ఈ కథలో చెప్తున్నది, భగవద్ ఆరాధన చేసిన వారికి ఆదివ్యాధులు నశిస్తాయి, యమాది దేవతలు కూడా అనుకూలిస్తారు, ఆయుష్ వృద్ధి చెందుతుంది, అపమృత్యువులు పోతాయి. ఇది తెలుసుకోవాలి. ముక్తి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది తర్వాతి మాట. ముందు ఇవి ఇస్తాడు, తెలుసుకోవాలి. ఇవి ఇచ్చి అది ఇస్తాడు అస్సాను ఇక్కడ. అందుకే ఇవి కావాలన్న వాళ్ళు ఆయన్ని ఆశ్రయించాలి. అంటే అపమృత్యువు రాసిపెట్టున్న ఈశ్వరుని ఆశ్రయిస్తే బాగుపడతారా? బాగుపడతారని చెప్పే కథే మీకు చెప్పబోతున్నాను, వినండి. అదే మార్కండేయ చరిత్ర అన్నాడు. ఎలా తీసుకువచ్చాడో కథను పరిశీలించారు కదా ఇక్కడికి. కాదండి అది పెద్దయ్యకు విందామండి, మార్కండేయుడు పెద్దవాడుకోడు, తెలుసుకోండి ఇక్కడ. ఆఫ్టర్ రిటైర్మెంట్ మార్కండేయ చరిత్ర విందామంటే మార్కండేయుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ శివపూజ చేయలేదు, ఆయన బాల్యంలోనే చేశాడు. కానీ ఈ కథ చెప్పడం ఏంటంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం చేయకుండా ఈశ్వరుని ఆశ్రయించు అని బోధించడమే ఇక్కడ. ఆ స్వచ్ఛమైన బాల్యంలోనే చదవాలండి, లేకపోతే తర్వాత పండితులు మేపుతాం, అది మహాప్రమాదం. పండితులు మేపితే కుతర్కాలు వస్తాయి, వితర్కాలు వస్తాయి. 10 చదువుతాం కనుక ఈ చెప్పింది వినం, 10 ఆలోచిస్తాం. అందుకు బాల్యంలోనే గురువుని ఆశ్రయించి ఈశ్వరుని ఆశ్రయించడం అనే తత్వం తెలిసిన వాడు ధన్యుడవుతాడు. అలాంటి మహాత్ముని చరిత్ర చెప్తున్నాం. తల్లిదండ్రుల భక్తి, గురుభక్తి, ఈశ్వర భక్తి, ఈ 3 ఉన్నవాడికి అపమృత్యు ఉన్నా దాన్ని జయించి ఏ విధంగా పరమేశ్వర అనుగ్రహం పొందుతాడో అది చెప్పబోతున్నాం, వినవయ్యా అని వివరిస్తున్నాడు ఇక్కడ. వనితా ధనముల నొల్లక. మొట్టమొదటి ఉండవలసిన లక్షణం వనితా ధనముల నొల్లక అంటే కామిని కాంచనములు, ఈ రెండిటి వైపు ఆశపడకుండా అనవరతము ఈశ్వరార్చనాశక్తిం పొందిన మనుజుడు మార్కండేయుని వోలే మృత్యువు జయించును జనులారా, వినుడి మార్కండేయుని చరితము వినిపించద మీకున్, ఘనుడు భక్తితో తలచిన మనమున కానవచ్చు నాకున్. మార్కండేయ చరిత్ర ఎలా చెప్తావంటే భక్తి ఆయన తలంచుకుంటాను, ఆయన నాకు కనబడతాడు, మీకు వినిపిస్తానన్నాడు ఇక్కడ. కనుక వినుడి మార్కండేయుని చరితము వినిపించును మీకున్. మార్కండేయుడు ఎవడంటే చెప్తాను. ముందు మృకండుడని ఒక మహర్షి ఉండేవాడు. మునుపు మృకండుండను ముని కృతయుగమున తేజం బలరారెన్. కృతయుగము నాటి ముని పేరేమిటి? మృకండు. అసలు పేరేమిటి? అందరూ మర్చిపోయారు. ఇదని బిరుదనామం. ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆయన తపస్వి. ఎంత కఠోరమైన తపస్సు చేసేవాడంటే ఆయన తపస్సు చేస్తూ నిశ్చలంగా కూర్చునేవాడు. అందుకే మనకు తపస్సు చేసిన పుట్టలు కట్టాయి అంటే మనకు కూడా తపస్సు చేసి ఎప్పుడు పుట్టలు కడతాయని చూస్తుంటే అసలు కట్టం. చేవపాకితో దులుపుకుంటూ తపస్సు చేస్తాం మనం. ఆ మహానుభావులకి శారీరక స్పృహ విస్మరించి ఈశ్వరుడితో తాదాత్మ్యం చెందారు కనుక వాళ్ళ శరీరం పుట్టలు కట్టినా పురుగులు కొరిగినా పట్టట్లేదు, ఆ స్థితిలో ఉండిపోతారు. అది నిశ్చలమైన స్థితి. ఇది రావాలంటే సామాన్యం కాదండి. సమాధి స్థితిలో ఇది ఏర్పడుతుంది. అలాంటి తపస్వీన ఈ తపస్సు అలా నిశ్చలంగా ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి లేళ్ళు వాటి కండూతి తీర్చుకోవడానికి ఆయన రాసేవిటారు. అంటే ఏనుగులు కానీ లేళ్ళు కానీ జంతువులు వాటికి దురద పుట్టినప్పుడు, కండూతి పుట్టినప్పుడు రాళ్ళకి చెట్లకి రాసుకుంటారు శరీరాన్ని. ఈయన శరీరానికి రాసుకునేవిట. మన శరీరానికి రాయమని చూద్దాం.
దగ్గర దూరం పారిపోతాడు. ఈయన శరీరానికి రాసేయండి అర్థం ఏంటి? ఈయన వాటికి ఎలా కనబడ్డాడంటే ఒక బండరాయిలో చెట్టులా కనబడ్డాడు, స్థాణువులా. అంత నిశ్చలంగా ఉన్నాడు. అవి హాయిగా వచ్చి రాసుకుంటున్నాయి. రాసుకుంటే ఈయన చలించకుండా ఉన్నాడు. అది రాస్తుందని కూడా తెలియదు. అంత స్థితిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అంత మహాతపస్సు ఆయన. అయితే మహాత్ముల తపస్సు లోకాపేక్షల కోసం చెయ్యరు, కేవలం ఆత్మతత్వ ప్రాప్తికే వాళ్ళు సాధన చేస్తారు. కానీ లోకధర్మాలని స్వీకరించడం కోసం గృహస్థాశ్రమ ధర్మాలు చేస్తుంటారు, కానీ ఈ తపస్సును దానికి వినియోగించరు సాధారణంగా. అందుకే అంత తపస్సుకు కూడా ఎందుకు కష్టం వచ్చిందంటే వాడు దానికి వాడలేదు. ఎందుకంటే 1,00,000 రూపాయలు బీరువాలు ఉన్నాయి, కానీ వాడు బయటకు తీయట్లేదు. ఇంట్లో బియ్యం లేకపోతే అరటిపండు తింటున్నాడు, కానీ 1,00,000 రూపాయలు బయటకు తీయట్లేదు. ఎవరో అడిగారు, ఏమండి పాప ఇంత దరిద్రలా అంటే అవునండి అన్నాడు. తర్వాత బయటపడింది, ఏమన్నా 1,00,000 ఉన్నాయి కదండి బియ్యం ఎందుకు తీయలేదంటే రేపు పొద్దున్న 1,00,000తో ఏదో పనికొచ్చే పని చేయబోతున్నాడు. అదేవిధంగా మహాత్ములు తమ తపశ్శక్తిని దాచిపెట్టుకుంటారు, నిత్య జీవితాన్ని దరిద్రత గడుపుతారు. తెలుసుకోండి, అలా ఉంటుంది వాళ్ళు. మరి అంత తపస్సులు కూడా అలా ఉన్నారు, ఎందుకంటే మనకంటే సంపన్నులు కాగలరు, కానీ సంపదలు అసలైన సంపదలు కావాలని తెలుసు కనుక తపస్సంపదలు పెంచుకుంటారు మహాత్ములు. కనుక ఈ మహానుభావుడికి మృగములు వచ్చి కండూతి తీర్చుకుంటున్నా తెలియట్లేదు కనుక మృకండు అని పేరు వచ్చిందయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. అంత విశేషమైన మాట చెప్పారు. అందుకే అర్థాన్ని, అతని యొడల మృగములు కండూయంబు తవిలి దీచున్ కొనంగన్ సతతం బాతడు సన్నుతుగని వసుమతిని మృకండుండనంగన్. అతని యొడల మృగములు కండూయంబు తవిలి దీచున్ కొనంగన్ సతతం బాతడు సన్నుతుగని వసుమతిని మృకండుండనంగన్. అలాంటి మృకండు మహాతపస్వి, ప్రకట వేద శాస్త్ర పఠనములతో బ్రహ్మచర్యమున మనియన్ తానకలంకంబుగ మరుద్వతియను కన్యను భార్యగా చేకొనియన్. ఆయన భార్య పేరు మరుద్వతి. ఈ మరుద్వతి ఎలాంటిది దూరికిన వర్ణన చేయట్లేదండి. ఆనాడు స్త్రీ ధర్మములు ఎలా ఉండేవి, ఏవి చెప్తే ఈనాడు స్త్రీలందరూ ఆగ్రహిస్తారో వాటి పేరు సనాతన స్త్రీ ధర్మములు. ఆ మరుద్వతి చామీకర ద్యుతి కోమలాకృతి శ్యామరాప్రతి, పతిమాటలకెదురాడదు పరుల మోములను చూడదు అతుల గుణవతి హంసికా గతి ఆ మరుద్వతి. పేద సాధలను బ్రోచును. గృహిణీ ధర్మములు ఎలా ఉండేవారో చెప్తున్నారు. వేగు చుక్కతో లేచును స్వాదు వాక్తతి బహుదయామతి. ఉత్తమమైన స్త్రీ అంటే ఏమిటో వేద సంస్కృతి ఆవిష్కరిస్తోంది. ఆ లక్షణాలు ఇక్కడ తెలుగు చెప్పక్కర్లేదు కదండి. వేగు చుక్కతో లేచినట్టు తెలుసు కదా, అది ఎలా ఉంటుంది? ప్రాతకాలంలో లేస్తే తెలుస్తుంది, అప్పుడు లేస్తుంది ఆవిడ. స్వాదు వాక్తతి మధుమతీం వాచ ముదీయం వేదం చెప్తోంది ఇక్కడ. అంటే మృదువుగా మాట్లాడే లక్షణము. బహుదయామతి, ఇంటికొచ్చిన అతిథి అభ్యాగతులు పేదల్ని పెట్టగలిగే దయ ఉండాలి. ఉదయముతోనే స్నానమయి, అంతేగాని 8కి లేచి నోట్లో బ్రష్ పెట్టుకుని కుక్కర్లు అలాగే స్టవ్ల మీద పెడుతున్న గృహిణి మణులకి నమస్కరిస్తూ ఉదయముతోనే స్నానమయి ఒప్పుగా కుంకుమ బొట్టు పెట్టి. అది ఎలా ఉంటుంది కుంకుమ బొట్టు తెలుసు కదా. కుంకుమ బొట్టు పెట్టి అభ్యుదయము భర్తకిమ్మనుచు పూజలు చేయును ఉమామహేశులను. పిదప గృహంబు నల్గడల నీటుగా చేసి, ఎందుకంటే స్త్రీకి పాకశుద్ధి పాత్రశుద్ధి గృహశుద్ధి ప్రధాన ధర్మాలు. ఈ 3 చేయకుండా జపం చేస్తానండి పూర్ణ దీక్ష ఉందంటే అమ్మవారు సంతోషించారు. తెలుసుకోండి ఇక్కడ. ఆ జపాలు చేయకుండా ఇవి చేస్తే చాలు వాడికి ముక్తినిస్తానని శాస్త్రమే చెప్తోంది ఇక్కడ. పిదప గృహంబు నల్గడల నీటుగా చేసి రసాన్నముల్ ప్రియం బొదవగ పెట్టు నాథునికి అనూన సతీత్వము తేజరిల్లగన్. ఒక్క మాటలో చెప్తున్నాను ఏంటంటే, ఉత్తమ పురుషుడికి ఇలాంటి స్త్రీ లభిస్తే వాడికి ధర్మము జీవితము బాగుంటాయి. ఆ మరుద్వతి వంటి ఇల్లాలు కలుగు వానిదే భూమిలో స్వర్గవైభవంబు. కానీ గయ్యాళి గంపతో కాపురంబు సలుపువానికి మరి వేరే చావుగలదే. అందమైన మాటలండి. గయ్యాళి గంపతో కాపురంబు సలుపువానికి మరి వేరే చావుగలది. జీవన్మరణం అప్పుడే అనుభవించవచ్చయ్యా ఇక్కడ. ఆ దంపతులిట్టన్యోన్య ప్రియ మలరార చెలగుచుండన్ మోదంబున పెక్కేండ్ల అరనిమిషంబుల పగది జరుగుచుండన్. వాళ్ళ ఆనందంతో కాలక్షేపం చేస్తున్నారు, కాలం గడిచిపోతుంది. ఒకసారి ఆమె అన్నదిట, నాకు సంతానము లేదు, ఇది చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే అరయ్య సంసారమును వృక్షమునకు ఆత్మజుండే ఫలము కదా. పరగనటు కానియడ మన విభవం పాడడవి వెన్నెల కదా. తెలుగు జాతీయాలండి ఇక్కడ. ఎన్ని ఐశ్వర్యాలున్నా సంతానం లేనప్పుడు అంతా అడవి కాచిన వెన్నెల్లే కదా. ఎందుకంటే కొడుకులు గల పుణ్యాత్ములు ఏమేమి గొప్ప వ్రతములు అనరిచరో భక్తుల మగు మనల్ని ఇప్పుడు పార్వతీసులు మరచిరో. ఈ మాటని భర్త అంటూ ఉంటే ఆ మాట విని భార్య అంటోంది, ఏల బ్రతికితిని నాథ ఇంకెట్లు తొలగు నాకీ బాధ. మేలుగా ఇంకొక్క బాలను
మును మీరిల్లాలిగా చేకొన్న ఆత్మజగనునేమో. మీరు మరో స్త్రీని వివాహం చేసుకుంటే సంతానం పొందవచ్చేమో అని బుడుత లేకున్నచో ఆడ పుట్టువేళ. తెలుగు మాటలు దొరుకుతాయండి ఇందులో. బుడుత అంటే పిల్లవాడు. బుడుత లేకున్నచో ఆడ పుట్టువేళ బియ్యమందగనోచని విభవమేళ బ్రతికి గొరగానిచో సతి బ్రతుకనేల నా మనోనాథ ఇంక నేనేమి చేతు అనగానే వెంటనే నిన్ను విడిచిపెట్టి మరొకమని చేపట్టడం అనేది తప్పు సుమా. అది తప్పు పని. యోగం ఉంటే లభిస్తుంది. యోగం లేదు ఈశ్వరుని సేవిద్దాం, అప్పుడు ఆయన అనుగ్రహంతో లేనిది కూడా రావచ్చు. అది పరమేశ్వరుని ఆశ్రయిద్దాం. ఎక్కడికి వెళ్ళి ఆశ్రయిస్తాం? ఎక్కడైనా కాదు, ఆయన ఉన్న చోటుకు వెళదాం పద. ఎందుకంటే మనం ఉన్న చోట తపస్సుకి ఎప్పుడు ఫలమో, ఆయన ఉన్న చోటుకు వెళితే తపస్సు వెంటనే ఫలిస్తుంది. ఎంత చేస్తే అంత ఫలించే చోటు ఆయనది. పద వెళదాం. ఎక్కడికో చెప్తున్నాడు మహానుభావుడు. వారణాసి వారాణసి వారణాసి వారాణసి అది సతతము ధనసుత విరహితులకు గతి వారాణసి వారణాసి. ఏమీ లేకున్నా అది పొందాలంటే కాశీకి వెళ్ళు. అక్కడ వెళితే తప్పకుండా ఇస్తాడు ఆయన. ఎందుకంటే రోగాలు ఉన్న వాళ్ళకైనా పాపాత్ములకైనా పాపాలు పోగొట్టేవాడు, రోగాలు పోగొట్టేవాడు విశ్వనాథుడు. ఘోర పాపలకు కుష్టు రోగులకు భూరి జరా పరిపూరిత జనులకు వారాణసి వారణాసి. దారబంధు విద్యా విహీనులకు అపార మూఢచిత్తులకు ఆచార కులభ్రష్టులకు ఘన సంసార వారి రాశి నిర్మగ్నులకు. ఆచార భ్రష్టులైన వారికి వారణాసి గతిట. అంటే కలియుగంలో ఆచారాల్లో ఎలా తరిస్తాం? కాశీని ఆశ్రయించండి. అంతేకాదు సంసార సముద్రంలో మునిగిపోయాం, ఎప్పుడు తరిస్తాం? వారణాసిని ఆశ్రయించండి. అదే కావున నెచ్చలి ఇప్పుడు కాశీకి పోవలే అద్ది ముక్తికిందావలమై అభీష్ట సుఖదంబై సంతతమున్ సమస్త పుణ్యావఘమై విచిత్ర భవనావృతమై ఘనదేవవాహిని పావనమైనదంచు శృతి పర్వముగా వినుచుందునెప్పుడు. నేను ఇంతవరకు కాశీకి ఎప్పుడు వెళ్ళలేదు. మనం కాశీకి వెళ్దాం పద. కాశీకి ఎంత గొప్పదంటే అది ముక్తికి స్థానం, అంతేకాదు భోగానికి కూడా స్థానం. అది మీరు కాశీకి వెళ్ళండి, అక్కడ ఉన్నట్టు మోడర్న్ ఎక్విప్మెంట్స్ భోగాలు ఎక్కడ దొరకవు. మోక్షము అక్కడే దొరుకుతుంది. కానీ భోగమైన మోక్షమైన అన్నిటికీ కాశీ. విద్య, భోగము, యోగము, మోక్షము అన్నీ కాశీలో దొరుకుతాయి. ఎందుకంటే విచిత్ర భవనావృతమై ఇప్పటికీ కాశీ గొప్ప సంపదలకి నిలయమండి, సందేహం లేదు. అంతేకాదు ఈ దేశం మీద ఆక్రమించి ఆలయాన్ని ధ్వంసం చేసిన పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వారు కాశీ నుంచి ఒంటెల మీద తరలించుకుపోయిన సంపదలు ఆ తరలించుకుపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేట. ఒంటెల మీద తరలించుకుపోవడానికి అన్ని నిధులు రత్నాలు దోచుకుపోయేది తెలుసా? అలాంటి సంపదలు. ఇది ఎప్పుడుది ఏనాడు కృతయుగం కథ కనుక ఎప్పుడూ కాశీ సంపదల భూమి. అలాంటి సంపదల భూమి. అక్కడ మరొక విశేషం ఏంటంటే ఘన దేవవాహిని పావనము. దేవవాహిని అంటే గంగానది. గంగానది చేత పవిత్రమైనది. అక్కడికి వెళదాం పద అని బయలుదేరారు వాళ్ళిద్దరూ. మరి వాళ్ళతో మనము బయలుదేరిపోదాం ఖర్చు లేకుండా. ఎలా కనబడుతుందో కాశీ. అని ఇల్లాలించే కొన్ని యాతడు యాత్రార్థం వై చనియన్ ఘన వన పర్వత నదులుండాటుచు కతిపయ దినముల గనియన్. అప్పుడు కాశీకి వెళ్ళాలంటే వన పర్వత నదులు దాటుచు కతిపయ దినముల. కతిపయ దినములు అంటే కొన్నాళ్ళకి కాశీ కనబడింది. ముందు ఏ ఊరికి వెళ్ళినా బిల్డింగ్స్ కనబడతాయట. ఆ దృశ్యం ఎలా చూపిస్తున్నాడు, బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు. శశ్వదభ్రం లిహాదభ్రభ్రమ జల సౌద శిఖర రాశిన్. ఇది పోతన గారు అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ అనేటువంటి వీరభద్ర వర్ణన మా పాదాన్ని యథాతథంగా తీసుకున్నారు. చేతకాక కాదు, పూర్వకోలుపై గౌరవం చేత. ఇది తెలుసుకోవాలి. శశ్వదభ్రం లిహాదభ్రభ్రమ జలసాద సౌధ శిఖర రాశి. ఆకాశాన్ని అంటుకుంటూ మేఘములు ఇలా ఉన్నాయా అని భ్రమింపజేస్తున్నటువంటి సౌధాలతో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి భవనాలను చూశారు. అంతేకాదు శాశ్వతైశ్వర్య దాన దక్ష విశ్వనాథవాసిత కాశీ. శాశ్వతైశ్వర్యాన్నిచ్చే విశ్వనాథుడు వసించే కాశీని చూశాడు. శాశ్వతైశ్వర్యం అంటే మోక్షం. భూరి భద్రకారి వారి పుంజ విభూషిత శివోత్తమంగన్ చారుతుంగ కల్లోల డోలా విచల ద్రాజిత విహంగన్. స్వామి యొక్క జటాజూటంపై సంచరించే గంగానది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ గంగా ఉన్న కాశీక్షేత్రం. తీర రమ్య సోపాన జపతపో దీర్ణ తీర్థజన సంగన్. అక్కడ రమ్యమైన తీర్థములు, ఆ తీర్థముల దగ్గర మెట్లు అంటే స్నానమాడే ఘట్టములు గంగకి, అక్కడ మెట్లు. ఆ మెట్ల మీద జపతపాలు చేసుకుంటున్న యోగులు, వాళ్ళందరినీ వర్ణిస్తున్నారు. మనస్సును అలా కాశీ తిప్పుతున్నాడండి మహానుభావుడు. అంతేకాదు కారణభూత ఘోర పాపచయ ఖండన వైభవ గంగ. సమస్త పాపాన్ని పాప కారణాలైన సంస్కారాల్ని తొలగించగలిగే గంగని దర్శించాడు. చూస్తూ ఇట్టుల నా వధూవరులు
అహీన గతిన్ మణికర్ణికా రసద్ఘట్టము చేరి మణికర్ణికకి చేరుకున్నారు. అందుకే హరికథలు భగవత్కథలు ఎందుకు వినాలంటే భావనతో మనం అక్కడ చేరతాం. ఆ చేరిన వారికి వెంటనే కాశీవాస ఫలం లభిస్తుంది. ఇంకేం కావాలి ఇక్కడ? మణికర్ణికా రసద్ఘట్టము చేరి స్నానమయి. హరికథలు వింటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేయాలో కూడా చెప్తారండి. ధర్మాలు చెప్పడానికి ప్రతివారు శాస్త్రాలు వెతకక్కర్లే. మఠం వేసుకుని హరికథలు విన్నా ధర్మాలు వస్తాయి. అలా ధర్మాలను అందించే వ్యవస్థ ఋషులు ఏర్పరిచారు మనకి ఇక్కడ. లేకపోతే ప్రతివారింట్లో ధర్మసింధు నిర్ణయసింధు చదివి నేర్చుకుంటామంటే ఎక్కడవుతుందండి? ఈ రోజుల్లో ఏ శాస్త్రం తెలుసుకోవాలన్నా పుస్తకాలు రిఫర్ చేయాలి. అది పూర్వం అలా కాదు. ఆ శాస్త్ర ధర్మాలన్నీ జీవితాల్లో దొరికేవి, ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నాయి. ఇది వచ్చింది బాధ. ఎందుకంటే పెద్దలు అందరూ ఆచరించేవారు, వాటిని పాటల్లో చెప్పారు. లేకపోతే ఈ మాటలు ఏమిటంటే ఇక్కడ చెప్పడం, స్నానం ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. ఘట్టము చేరి స్నానమయ్యి తర్పణ చే పితృతృప్తి చేసి ఆ గట్టున తీర్థవాసులకు కాంచన వస్త్రములిచ్చి, తీర్థవస్త్రాలకు బంగారు వస్త్రము తీర్థవాసులకు దానం చేసి అన్నములు పెట్టి, తీర్థయాత్ర ఎలా చేయాలో చెప్తున్నాడు చూడండి. పితృతర్పణము, దానము, తీర్థవాసులను తృప్తిపరచడము, సమస్త దీనులకు ప్రతి దళప్పనొనర్చి పిమ్మటన్. అక్కడున్న దీనులకు అంటే మహాత్ములకి దానం చేశారు, దీనులకి దయతో ఇవ్వవలసింది ఇచ్చారు. చేసి మణికర్ణిక స్నానం చేసి ఇవి చేసి తర్వాత ఎక్కడికి వెళ్ళారు చూడండి క్రమం. డుండి వినాయకుని గాంచి దండములు వేవేల పెట్టి మెండు సింధూరంబు మేన మీర నలదరి. మనకప్పుడు డుండి వినాయకుడు సింధూరం పూసుకున్న వైనం గుర్తొస్తుందిగా. వినాయకుడు సింధూరం రాశారు, అది అక్కడ ఆచారం. వెండియున్ పలు మోదకములు ప్రీతి చేసి, మోదకములు నివేదన చేశారు గణపతికి. చేసి పిదప చుట్టూ నుండు దేవతలకు మృక్కి, అక్కడున్న దండపాణి మొదలైన పరివార దేవతలకి నమస్కరించుకుంటూ మృక్కి రయ్యన అయి ఆ వధూవరులు, ఇలా పరివార దేవతలకు కూడా నమస్కారం చేసి అప్పుడు అంత చలగి విశ్వేశ్వరాలయం బుంగాంచి మృక్కి సంతోషముతోడ ఈసు సంస్థుతించిరి వంత దొరగి క్షేత్రోపవాసముండి ఆ రాత్రి అంత జాగరంబు చేసిరి ఆ మహేషుమ్రోల వారు. ఈ విధంగా కాశీయాత్ర చేశారు. ఇక్కడ చేసి అక్కడ ఉంటున్న కాలం అంతా కూడా మణికర్ణికా స్నానమాడి వెళరిరి శివుపాలికి శైవాగమ విధులం బలువుర గూడి, శైవ శాస్త్రవేత్తలతో కలిసి శివాలయాలకు వెళ్ళేవారు. ఆ వెళుతూ త్రోవలో మునియు మృకండేశరాఖ్య లింగము మోదమున ప్రతిష్ఠించన్. ఇప్పటికి మణికర్ణికలో స్నానం చేసి విశ్వనాథుడి దగ్గరికి వెళుతున్న త్రోవలో మృకండేశ్వర లింగమును ఉందండి. ఇక్కడ ఇదంతా పరిశోధించాలి. కాశీఖండంలో ఉంది ఈ వర్ణన. కనుకనే ఆ లింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశాడు అనే విషయాలు కూడా చెప్తున్నారు. అంటే మృకండ మహర్షి ఏ సమయంలో వెళ్ళి ప్రతిష్ఠ చేశాడు ఈ కథలో చెప్తున్నారు. ఇక్కడ మునిపత్నియు మణికర్ణికా క్షేత్రము సన్నిధానమున స్థాపించారు. ఆ లింగాన్ని ఎక్కడ పెట్టాడు? మణికర్ణిక సమీపంలో మృకండేశ్వర లింగం. ఆ పుణ్య దంపతులు స్థాపించిన ఆ లింగంబుల జూడన్ ప్రాపింతులు స్వర్గమెల్ల జనములు పాపంబుల పట్లు ఊడన్. అంత అందమైన మాటలు చెప్పాడు. ఆ మృకండేశ్వర లింగాన్ని చూసిన వారికి పాపాల పట్లు ఊడిపోయి వాళ్ళు ఉత్తమ లోకాలకి పొందుతారు. సమ్మదమున విప్రధీర జనులకు సంతర్పణగా వించన్. అంటే కాశీక్షేత్ర యాత్ర చేసి లింగ ప్రతిష్ఠ చేసి విప్రులకు అన్న సంతర్పణ చేసి పిమ్మట మృకండు ఇల్లాలుతోడ ప్రియమలరార భుజించన్. ఆ తర్వాత శివప్రసాదాన్ని స్వీకరించాడు. ఈ గతిని వారణాసిన్ భోగ విభూషణిని కొల్చి ముదమున అచటన్ సాగి పయనమై వారు ప్రయాగదరి త్రివేణిగాంచి ప్రార్థించిరిటిల్. అక్కడి నుంచి ప్రయాగకు వెళ్ళారు. ఆ రోజు కాశీయాత్ర అంటే 3 ఉండేవండి. కాశీయాత్ర కాశీ, గయా, ప్రయాగ 3 వెళ్ళేవారు.